హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానివ్వండి, అలాగే తెలంగాణ స్టూడెంట్స్ కానివ్వండి, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అంటే ఈ మంత్ మార్చ్ నుంచి స్టార్ట్ చేసిన, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన మనకు 5000 ర్యాంక్ అనేది వస్తుందా రాదా, అలాగే 100 మార్క్స్ అనేది వస్తుందా రాదా అని చాలామందికి అయితే డౌట్ ఉంది. ఎలా తెచ్చుకోవాలో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే నేను ఈ వీడియోలో రిసోర్సెస్, మాక్ టెస్ట్, హై వెయిటేజ్ చాప్టర్స్, అలాగే టైం టేబుల్ క్లియర్గా అయితే నేను వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఎంసెట్కి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ అయితే నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే పంపిస్తాను. మీరు ఆ రిసోర్సెస్ మిస్ కాకూడదంటే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అదైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ అయితే మీరు గోల్ అయితే సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు 10th కష్టపడ్డారు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా కష్టపడ్డారు. ఇప్పుడు మీకు టైం అయితే వచ్చింది, అంటే 2 months మాత్రమే ఎంసెట్కి అయితే టైం ఉంది. ఈ 2 months అనేది మీరు వీడియో గేమ్స్ ఆడుకుంటూ, అలాగే అన్వాంటెడ్ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ, అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మీరు 5000 బిలో ర్యాంక్ అనేది తెచ్చుకోలేరు. అలాగే మీ డ్రీమ్ స్కోర్ అనేది మీరైతే తెచ్చుకోలేరు. పేరెంట్స్ని అయితే ఒక్కసారి అయితే గుర్తు తెచ్చుకోండి, వాళ్ళు పడే కష్టాన్ని అయితే ఒక్కసారి అయితే గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీకు టార్గెట్ ఎలా ఉండాలంటే, ఈ నిద్రలు లేపడిగినా మీకు 100 మార్క్స్ ఇన్ ఎంసెట్, 100 మార్క్స్ ఇన్ ఎంసెట్ అనేది మీ టార్గెట్ అయితే మీరు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే గోల్ అనేది 100 మార్క్స్. ఈ 2 monthsలో మీకు ఎవరు అడిగినా 100 మార్క్స్ ఇన్ ఎంసెట్, 100 మార్క్స్ ఇన్ ఎంసెట్ అని మీరైతే చెప్పాలి. ఇలా అయితే మీరు టార్గెట్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనం హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే చూద్దాం. అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే 3 అయితే డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు మ్యాథ్స్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నేను సర్కిల్ చేసినవి అయితే ఈజీ చాప్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి ఈజీ చాప్టర్స్ అనేది నేను సర్కిల్ అయితే చేశాను. ఇప్పుడు మ్యాథ్స్ చూడండి, అలాగే ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ కూడా చూడండి. ఇవన్నీ అయితే రిసోర్సెస్ అనేది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే పంపిస్తాను. ఈ రిసోర్సెస్ మీరు మిస్ కాకూడదంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అనేది జాయిన్ అవ్వండి. అదైతే డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే స్పెసిఫిక్గా అయితే 5 years ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది నేనైతే చెప్తాను. ఈ 5 అనేది మీరైతే ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. ఈ 5 చూసుకున్న తర్వాత మీరు ఒకవేళ టైం ఉంటే వేరే ఇయర్స్ కూడా చూసుకోవచ్చు, కానీ ఈ 5 years ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అయితే ముందు చేయండి. ఇలా చేసిన తర్వాత మీరు హై వెయిటేజ్ చాప్టర్ చూసుకున్నారు కదా, ఇప్పుడు ఆ చాప్టర్కి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది రోజు ప్రాక్టీస్ చేయాలి. చేసుకున్న తర్వాత సండే అనేది మాక్ టెస్ట్ అయితే తీసుకోవాలి. సండే ఎందుకు మాక్ టెస్ట్ అంటున్నానంటే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది మీరు రోజు చేస్తే, అంటే మీకు ఒకవేళ ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రాకపోతే మీరు ఆన్సర్ చూసి అనేది తెలుసుకుంటారు కదా. డైరెక్ట్గా మీరు మాక్ టెస్ట్కి వెళ్తే మీకు అక్కడ ఆన్సర్స్ అనేది సరిగా ఉండవు, కాబట్టి మీరు మాక్ టెస్ట్ చేయడానికి అయితే డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో మీరు రోజు అనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేసి సండే పూట అనేది మాక్ టెస్ట్కి అయితే చూసుకోండి. ఇప్పుడైతే నేను మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్పాను, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పాను, అలాగే మాక్ టెస్ట్ కూడా చెప్పాను. ఈ మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది ఒక వీడియో అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను, అంటే మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం టైం టేబుల్ గురించి అయితే చూద్దాం. నేనైతే ఎగ్జాంపుల్ టైం టేబుల్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి అయితే ఆ టైం టేబుల్ అయితే చూడండి. అంటే ఈ టైం టేబుల్లో మీరు ఈ టైం టేబుల్నైనా ఫాలో అవ్వచ్చు. మీకు అంటే మీ టైంని బట్టి మీరు టైం టేబుల్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్కి అయితే నేను టైం టేబుల్ అయితే వేసాను. ఒకసారి అయితే టైం టేబుల్ని అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి, లేదా నేను వాట్సాప్ ఛానల్లో కూడా నేను ఈ టైం టేబుల్ అనేది పంపిస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. అంటే ఈ టైం టేబుల్ అనేది మీరు ఇదే ఫాలో అవ్వచ్చు, లేదా మీ టైంని బట్టి మీరైతే టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి అయితే నేను ఈ టైం టేబుల్ అయితే వేసాను. ఇప్పుడు మీరు టైం టేబుల్ చూసి ఇలా అయితే ప్లాన్ చేసుకోవాలి టైం టేబుల్ అనేది. అంటే ఇప్పుడు మీరు ఏదన్నా స్టార్ట్ చేస్తే 25 minutes అనేది చదవాలి, అలాగే 5 minutes అనేది రెస్ట్ తీసుకోవాలి. అంటే ఇది పోమోడోరో టెక్నిక్ అంటారు దీన్ని. అయితే 25 minutes అనేది కాన్సన్ట్రేషన్గా ఫోకస్కి అయితే మీరు చదవాలి. ఒక 5 minutes అనేది అయితే రెస్ట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు కోచింగ్ సెంటర్ ఎంసెట్కి తీసుకోవాలా వద్దా అని అయితే చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఇప్పుడైతే నేను కోచింగ్ సెంటర్ తీసుకుంటే ఎలా ఉంటుంది, అలాగే కోచింగ్ సెంటర్ తీసుకోకపోతే మీరు ఏ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలైతే నేను చెప్తాను. ఇప్పుడు కోచింగ్ సెంటర్ తీసుకుంటే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది ఉంటుంది, అలాగే మీకు నోట్స్ అనేది వాళ్ళు ఇస్తారు, అలాగే మీ డౌట్స్ అనేది లైవ్లో అయితే వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఇప్పుడు కోచింగ్ సెంటర్ తీసుకోకపోతే మీరు 3 steps అనేది ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు ఎన్సీఆర్టీ అయితే ఫోకస్కి అయితే చదవాలి. అంటే ఎందుకంటే ఎన్సీఆర్టీలో 80% క్వశ్చన్స్ అనేది ఎన్సీఆర్టీ నుంచి అయితే అడుగుతారు. సెకండ్ వచ్చేసరికి మీరైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే చేయాలి.
ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది మీరు కోచింగ్ తీసుకున్నా కోచింగ్ తీసుకోకపోయినా ఇది అనేది కామన్గా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసరికి అయితే మీరు 1 షాట్ వీడియోస్ అనేది చూడాలి. అంటే యూట్యూబ్లో 1 షాట్ వీడియోస్ అనేది చూడాలి. చాలామందికి అయితే డౌట్ ఉంటుంది 1 షాట్ వీడియోలో కాన్సెప్ట్ తక్కువ ఉంటుంది కదా అని. మీకు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ తక్కువ, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ చేయాలి. అంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్కువ చేయడం వల్ల ఆ మోడల్స్ మీద మీకు గ్రిప్ అనేది వస్తుంది. ఇప్పుడు కోచింగ్ సెంటర్ తీసుకోవాలా వద్దా అంటే అది మీ మీద అయితే డిపెండ్ అవుతుంది. అంటే నేనైతే ప్రొవైడ్ చేసే రిసోర్సెస్ అన్నీ అయితే నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకవేళ మీరు గ్రూప్లో అడగలేకపోయినా నాకు పర్సనల్గా మెసేజ్ పెడితే నేను మీకైతే మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. మీరైతే టెన్షన్ అయితే పడద్దు. నేనైతే ఎక్కడికి వెళ్ళడం లేదు. మీకు డౌట్స్ వచ్చినప్పుడల్లా అయితే నాకైతే మెసేజ్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో చూశాక మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ వరకు మీరు నెక్స్ట్ వీడియో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నేను ప్రొవైడ్ చేయాల్సిన రిసోర్సెస్ అన్నీ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేశాను. అలాగే ఎంసెట్కి కావాల్సిన పాయింట్స్ అయితే క్లియర్గా అయితే వీడియోలో చెప్పాను. నేనైతే ఆ గ్యారెంటీ అయితే ఇవ్వగలను. ఇలాంటి మోర్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.